హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్తో బుర్జీలాగా చేస్తున్నాను. మనం ఎగ్తో ఎలా ఎగ్ ఫ్రై చేస్తామో అలానే పన్నీర్ని తురిమి పన్నీర్ బుర్జీలాగా చేస్తున్నాను. ఇది ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా యమ్ ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పన్నీర్ బుర్జీకి బెస్ట్ కాంబినేషన్ చపాతీతో చాలా బాగుంటుంది. మనం ఎన్ని చపాతీస్ తింటామో ఆ క్వాంటిటీని బట్టి పిండి కలుపుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 6 చపాతీస్కి కలుపుతున్నాను. నేను చాలా సింపుల్గా కలిపేస్తాను. సాల్ట్, వాటరే యాడ్ చేస్తాను. దీంట్లో ఆయిల్ కానీ అలా ఏమీ యాడ్ చేయను. జస్ట్ సాల్ట్. నాది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆట. కొంచెం కొంచెం క్వాంటిటీస్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇది కలిపేసి మనం పక్కన పెట్టేసామంటే కర్రీ ప్రిపరేషన్ అయిపోయేసరికి పిండి అంతా చాలా స్మూత్గా వస్తుంది. ఇలా అంతా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ఇలా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా కలిపేసాను. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీరు కవర్ కట్ చేసి నేను పన్నీర్ తీస్తున్నాను. పన్నీర్ వచ్చేసి మంచి పన్నీర్ సోర్సు. మనం ఒక మీల్లో పిల్లలకి ఎగ్ పెట్టినా, ఇంకొక లంచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ పెట్టామంటే డిన్నర్లో పన్నీర్ పెడితే మనకి ఈచ్ మీల్లో ప్రోటీన్ కవర్ అవుతుంది. సో ఇలా పన్నీర్ని ఎలా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా, లంచ్లో అయినా, డిన్నర్లో అయినా డైలీ ఇంక్లూడ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కూడా బ్యాలెన్స్గా సరిపోతుంది ప్రతి మీల్కి. ఇప్పుడు నేను ఈ పన్నీర్ని తురుముతున్నాను. ఈ తురిమే దాంట్లో పెద్ద హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ తీసుకొని తురిమితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పన్నీరు హాఫ్ క్యూబ్ మొత్తం నేను ఇలా తురిమేస్తాను. ఇలా ఈ పన్నీరు హాఫ్ వరకు మొత్తం నీట్గా తురిమేసుకోవాలి. ఇలా అంతా ఇదే కొంచెం పెద్ద హోల్స్లో ఏంటంటే తురమడం చాలా ఈజీ అవుతుంది. ఎలా అయినా ఇది ఇంత చిన్నగా తురిమిన తర్వాత కుక్ అవ్వడం చాలా సింపుల్గా కుక్ అవుతుంది. చూసారు కదా, అంతా ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత తురిమానన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఈ హాఫ్ పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ హాఫ్ పన్నీర్ తురిమేశాను. కుకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్. అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. కడాయిలో ఆయిల్ వేసేసాను. దీంట్లో ఇంకా పోపు కానీ అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. చాలా బేసిక్ ఇంగ్రీడియంట్సే. దీంట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఈ కసూరి మేతిని కూడా కొంచెం రబ్ చేసి పౌడర్ లాగా చేసి యాడ్ చేశాను. ఒక టమాటో వచ్చేసి ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఇలా టమాటోని మిక్సీ పట్టేసి దీంట్లో యాడ్ చేశాను. ఇదంతా కలిపి మంచిగా కుక్ అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో కారము, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మన కారం ఉండే స్పైస్ని బట్టి మన ఇంట్లో వాళ్ళు తినగలిగే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెమే 1/4 కూడా యాడ్ చేయలేదు, కొంచెమే గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ కలిపి ఇది గ్రేవీలోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి పెరుగు యాడ్ చేశాను. ఈ రెసిపీలో పెరుగు చాలా మస్ట్. అదే ఆ గ్రేవీని చాలా బాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనకి చేస్తుంది. పెరుగే బైండింగ్ చేస్తుంది. సో పెరుగు వచ్చేసి ఇక్కడ మస్ట్ ఈ రెసిపీకి. పెరుగు కూడా యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది యాడ్ చేసి కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసి. లుక్కే చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. తినేప్పుడైతే చాలా స్మూత్గా, చపాతీతో తినడానికి ఇది బెస్ట్ కాంబినేషన్. ఇది వచ్చేసి ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసాను. ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రొసీజరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు.
హాఫ్ ఆనియన్, ఒక టొమాటో యాడ్ చేసాము. అంతే, ఇంకా పన్నీర్ గ్రేట్ చేసి పెట్టుకుంది, కొంచెం పెరుగు యాడ్ చేసాము. కుకింగ్ కూడా జస్ట్ ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు, మనం గ్రేట్ చేసిన పన్నీర్ కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇంతే, సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు చపాతీ చేసేద్దాము. ఇలా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి మనకు కావాల్సిన సైజులో చపాతీ ముద్దలాగా చేసేస్తున్నాను. నేను చెప్పాను కదా 6 చపాతీ చేస్తానని. సో పిండి ఎక్కువ ఉంటేనేమో కొంచెం పెద్ద ముద్దలుగా చేస్తాను, పిండి తక్కువ ఉంటే కొంచెం చిన్న ముద్దలుగా చేస్తాను. క్వాంటిటీ అయితే 6 వచ్చేలాగా చేస్తాను. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క చపాతీ నేను ఎప్పుడు చపాతీ పిండితోనే చేస్తాను, ఆయిల్ అసలు అప్లై చేయను రుద్దే అప్పుడు. సో ఈ చపాతీని ఒక్కొక్కటి పిండి ఎక్కడన్నా అంటుకుంటున్నట్లు ఉంటే పిండి యాడ్ చేసుకుంటూ చపాతీ చేసేసుకోవడమే. ఇలా చపాతీ అంతా రుద్దేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాల్చాలి. చపాతీ కాల్చడం కోసం నేను నెయ్యి యూస్ చేస్తున్నాను. మనం ఏదైనా యూస్ చేయొచ్చు, ఆయిల్ అయినా నెయ్యి అయినా. సో ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత చపాతీని యాడ్ చేస్తున్నాను ప్యాన్ మీద. ఇంక ఇది 2 వైపులా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటా కాలే వరకు మనం కాల్చుకోవాలి. చపాతీ ఇలా 2 సైడ్స్ నెయ్యి యాడ్ చేస్తూ బాగా కాల్చుకోవాలి. ఇలా 1 సైడ్ అంతా నెయ్యి అప్లై చేసిన తర్వాత సెకండ్ సైడ్ కూడా అప్లై చేసాం కదా, ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసి ఇలా తిప్పుకుంటూ 2 సైడ్స్ తిప్పుకుంటూ అన్ని చపాతీలు కాల్చుకోవాలి. చూసారా, మల్టీగ్రెయిన్ ఆటా అయినా కానీ చపాతీస్ చాలా సాఫ్ట్గా వచ్చాయి. నార్మల్గా మల్టీగ్రెయిన్ ఆటాకి చపాతీస్ కొంచెం అప్పడాల్లాగా గట్టిగా రావడం అలా వస్తాయి. బట్ మనం ఇలా నెయ్యి వేసి కాల్చి చపాతీ మరీ పలచగా కాకుండా కొంచెం మరీ మందంగా మరీ పలచగా కాకుండా మీడియంగా ఉంచుకొని చేసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి మల్టీగ్రెయిన్ ఆటాతో కూడా. ఇలా అన్ని ఒక చపాతీ తర్వాత ఇంకొకటి మొత్తం ఇలా కాల్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను ఎప్పుడు ఈ పన్నీర్ బుర్జీ టైప్ని రైస్తో ట్రై చేయలేదు, బట్ మోస్ట్లీ ఎప్పుడు చపాతీతోనే ట్రై చేస్తాము. చపాతీతోనే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా పన్నీర్తో ఇలా పన్నీర్ బుర్జీ టైప్ ట్రై చేసి ఉంటే మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు ఈ టైప్ కానీ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలానే ఇంకా మిగిలిన చపాతీస్ కూడా అన్నీ కాల్చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కర్రీ ఈ చపాతీస్తో పన్నీర్ బుర్జీని సర్వ్ చేసుకుందాము. మనం ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కదా, లుక్ అయితే సేమ్ మనం ఎగ్ బుర్జీ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది చెప్తేనే తెలుస్తుంది పిల్లలకైనా ఇది పన్నీర్ బుర్జీ అని, లేదా తిన్నప్పుడు ఆ టేస్ట్ని బట్టి చెప్తారు. అంతేగాని లుక్లో అయితే సేమ్ ఎగ్ బుర్జీ టైపే ఉంటుంది. టేస్ట్ ది బెస్ట్ ఉంటుంది ఎగ్ బుర్జీ కన్నా. ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, జస్ట్ 10 to 15 మినిట్స్లోనే కుక్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.